హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 121వ భాగం. మార్నింగ్ లేచేసరికి అభి పక్కన లేకపోవడంతో కొంచెం దిగాలుగా తన పని తను చేసుకుంటుంది మను. అభికి జ్యూస్ తీసుకుని జిమ్ రూమ్ కి వెళ్లగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైపోయాయి మనుకి. కృష్ణ మెల్లిగా నాకు భయంగా ఉంది అని రాధ అంటుంటే, నో ప్రాబ్లం రాధా, జస్ట్ రిలాక్స్. నవ్వుతూనే భయమేస్తుంది కృష్ణ అంటూనే థ్రెడ్మిల్ మీద నడవడం చేతకాక భయంతో రన్నింగ్ చేస్తుంది రాధ. ఆరెంజ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ లెగ్గిన్ రెండూ కూడా శరీరానికి పూర్తిగా అంటుకొని ఉండడంతో కొంచెం బొద్దుగా ఉన్న తన అవయవ సౌష్ఠవం అమర్చినట్టుగా అందంగా కనిపిస్తుంటే తెల్లబోవడం మను వంతయింది. ఏంటిది, ఈ రాధ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటుందా? నిన్నేదో సరదాగా అందనుకున్నాను, కానీ నిజంగానే తన జిమ్ ప్రాక్టీస్ చేస్తుందా అనుకుంటుంటే, ఇక నా వల్ల కాదు అంటూ ఫాస్ట్ గా థ్రెడ్ మిల్ దిగేయడంతో పక్కనే ఉన్న అభి మీద ఫోర్స్ గా పడిపోవడం, ఒక్కసారిగా బరువు మీద పడ్డంతో బ్యాలెన్స్ చేయలేక రాధతో సహా అభి వెనక్కి పడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. మన్నుతో పాటు అప్పుడే లోపలికొచ్చిన యశు కూడా షాక్ తో నోరు తెరిస్తే, ఏ రాధ, ఏంటిలా పడిపోయావు? సారీ కృష్ణ, చాలా భయమేసింది అంటూ పైకి లేవబోతుంటే అభి మెడలోని చైన్ రాధ టీషర్ట్ బనియన్ కి చిక్కుపోవడంతో లేవబోయేది కాస్త మళ్లీ అభి మీదే పడిపోయింది. చూస్తున్న వీళ్ళిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటే, సారీ కృష్ణ, ఇది ఇరుక్కుపోయింది అంటూ బటన్ లాక్కోబోయింది. వెయిట్, ముందు పైకిలే అంటూ తనని లేపి నిదానంగా తన హుక్ చైన్ తీసి రాధ చేతిలో పెట్టేశాడు. ఇదేంటి నాకిచ్చావు? బాగా ఇరుక్కుపోయింది రాధ, తర్వాత తీసివ్వు. నవ్వి, థ్యాంక్స్ కృష్ణ, ఫస్ట్ డేనే నాకు ట్రైనింగ్ ఇచ్చావు. నువ్వు కూడా చాలా బాగా నేర్చుకున్నావు రాధా, ఇంకో 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతావు అంటూనే పక్కకి చూసిన అభికి మను యశు చలనం లేనట్టు నిలబడ వినడం చూసి, మను ఏమైంది అని అడిగితే, ఏం లేదండి, జ్యూస్. నవ్వి గ్లాస్ తీసుకుని సిప్ చేస్తుంటే, బావా ఏం చేస్తున్నావు నువ్వు? రాధకి ప్రాక్టీస్ చేస్తున్నా యశు, ఏమైంది? రాధని తినేసేలా చూస్తూ, ఏం లేదులే అని, అవును రాధగారు, మీకిలాంటి డ్రెస్సులు అలవాటు లేవు కదా, మరెందుకేసుకున్నారు అని కోపంగానే అడిగింది యశు. కొన్ని అలవాటు లేకపోయినా చేసుకోవాలని కృష్ణ చెప్పాడు అంటే యశు కోపంగా చూస్తే, అదే జిమ్కి ఇలాంటి డ్రెస్ అయితే కన్వీనియంట్ గా ఉంటుందని వేసుకున్నా అంది రాధ. అభి, ఆఫీస్ టైం అవుతుంది. వెళ్తున్నామను అని, రాధ నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, లేదంటే చిరాగ్గా ఉంటుంది అనడంతో సరే కృష్ణ అంటూ తనతో మాట్లాడుతూ వెళ్తుంటే, అక్క ఈవిడ చాలా ఎక్కువ చేస్తుంది, బావ కూడా సైలెంట్గా ఉన్నాడు, ఇలా మీద పడడాలు జిమ్ చేయించడాలు చేయొద్దని బావకి చెప్పు అని యశు కోపంగా అంది మనుతో. యశు వైపు చూసి నవ్వుతూ, ఎందుకే అంత కోపం, ఇప్పుడేమైందని? ఏమైందని అడుగుతున్నావా అక్క? నీకేమనిపించట్లేదా వాళ్ళనలా చూస్తుంటే? నాకే పిచ్చ కోపం వస్తుంది. ఆ రాధ బావ మీద అలా పడ్డం నాకేమాత్రం నచ్చలేదు. నవ్వి, ఎందుకు యశు అంత కోపం, అదేదో పొరపాటున జరిగింది, కావాలని కాదులే, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, ఇందులో డౌట్ పడాల్సిందేముంది? అయ్యో అక్కా, నీకు అర్థం కావట్లేదు. నీకే మీ బావేంటో అర్థం కావట్లేదు యశు, దీని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అలానే రాధ వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నువ్వు తనని చాలా వెటకారంగా మాట్లాడుతున్నావు, అది తప్పు. తను ఇంటికొచ్చిన గెస్ట్, మర్యాద ఇవ్వడం నేర్చుకో, అర్థమైందా అని కాస్త సీరియస్గానే అంటే, అది కాదక్కా ఆవిడ. యశు, నాకు రాధ ఏంటో తెలుసు, అంతకంటే ఎక్కువగా మీ బావ ఏంటో తెలుసు. ఇక ఈరోజు నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను పదా అని యశుని తీసుకెళ్తుంటే, ఇదేంటి అక్క ఇంత కూల్గా తీసుకుంటుంది, ఈ పిచ్చక్కకి అర్థం కావట్లేదు. నీ మంచి మనసే నీకు అనర్థాలు తెస్తుందక్కా, నీకెలా చెప్పాలి అనుకుంటూ యశు ఫ్రస్ట్రేట్ అవుతుంటే, వెళ్తున్న మనుమాస్త్రం మనసులో, నాకు తెలుసు యశు, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. ఇదే విధంగా ఒకసారి నిన్ను ఆయన్ని అనుమానించి పెద్ద తప్పు చేశాను, మరోసారి ఆ తప్పు చేయను. బహుశా అందుకేనేమో
అభి వాళ్ళిద్దరినీ చూసినా ఆడదాని అసూయ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయిందని నవ్వుకుంటూ వెళ్ళింది మను. టీ అంటూ అభి చేతికి కప్ అందించి మను వెళ్ళిపోతుంటే మను అని పిలవడంతో వెనక్కి తిరిగింది మను. బటన్స్ పెట్టు. హా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కో బటన్ పెడుతుంటే ఏమైంది? తల పైకెత్తి ఏమైందభి? అదే అడుగుతున్నా, అలా ఉన్నావేంటి? బానే ఉన్నానే. తన గడ్డెం పట్టుకుని తల పైకెత్తి రాత్రి నా మాటలకి భయపడ్డావా? భయపడ్డానికి నువ్వేమన్నావని? పూజకి టైం అవుతుంది, త్వరగా రా అని మను వెళ్ళిపోతుంటే రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నీలో కనిపించే యాక్టివ్నెస్ ఇప్పుడు లేదు మను. ఒక్కోసారి అంతే అభి, మనమేం చేయలేం, మూడ్ అలా ఉంటుంది. మను, ఇప్పుడు నేనేం అనలేదు కానీ నన్ను తప్పుకొని తిరుగుతున్నావు. అందుకే అనవసరమైన టాపిక్స్ మన దగ్గర తీసుకురావద్దని చెప్పాను. అలాంటిదేం లేదభి, నేను మామూలుగానే ఉన్నానని అభి చెంపల మీద తట్టి వెళ్ళిపోతుంటే నా మీద కోపంగా ఉందా? లేదు, కానీ నేను చెప్పింది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందనిపిస్తుంది. మను భయపడుతూ ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే, ఇంకేం లేదు, త్వరగా వచ్చేయ్ అంటూ పరుగుపెట్టింది మను. గుడ్ మార్నింగ్ మామ్. వెరీ గుడ్ మార్నింగ్ అభి. నిన్న మీటింగ్ ఎలా జరిగింది? గుడ్ మా. ఇంతలో రావడంతో కొత్త ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది రామ్? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మామ్. ఇంకో 2 డేస్లో మీ ముందుంటుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ వచ్చింది రాధ కూడా అప్పుడే. గుడ్ మార్నింగ్ రాధా, ఏంటి ఈరోజు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు? అవునత్తయ్య, ఈరోజు పొద్దున్నే కృష్ణ నాకు జిమ్లో ఎక్సర్సైజ్ నేర్పించాడు, చాలా బాగుంది. అలాగా? హా అవును అంటూ అభి పక్కనే కూర్చుంది రాధ. అందరితో పాటు రాధ కూడా సర్వ్ చేసింది మను. అందరూ ఒకేసారి అబ్బా కారం అంటూ నీళ్లు తాగుతుంటే మను, ఏంటి ఇంత కారం వేశావు అని ఫాస్ట్గా నీళ్లు తాగుతుంది అరుంధతమ్మ. కారమా? నేను మామూలుగానే వేశానమ్మమ్మా. మను, ఏమైంది నీకు, ఇంత కారం వేశావంటి అని అభి. నిజమే మను, చాలా కారంగా ఉంది అని రాధ అందరూ కలిసి ఒకేసారి అంటుంటే కృష్ణ, నేనీరోజు చక్కెర పొంగలి చేశాను, ముందు ఇది తిను, కారం తగ్గుతుంది అంటూ తనే స్వయంగా అభికి తినిపిస్తుంది రాధ. రాధా, అందరికీ ఈ కారం దెబ్బకి చచ్చేలా ఉన్నాం, అందరికీ ఇవ్వు అని రామ్ అంటే సరే రామ్ అంటూ అందరికీ సర్వ్ చేసింది చక్కెర పొంగల్ని రాధ. ఏమైంది మను, ఏదైనా పరధ్యానంగా వంట చేశావా? ఇంత కారం వేశావేంటి అని మనుని అడిగితే నేను కరెక్ట్గానే వేశాను రాధా, కానీ అభి అసహనంగా నువ్వేయకపోతే ఇంత కారం ఎలా వస్తుంది మను? అది కాదభి, నేను నిజంగానే అని ఏదో చెప్పబోతుంటే చేత్తోనే ఆగమన్నట్టు చెప్పి ముందు నీ మైండ్ నీ దగ్గర పెట్టుకో. అడ్డమైన వాటి గురించి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటే ఇలానే అవుతుంది అంటూనే కోపంగా ప్లేట్లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి అభి చెయ్యి పెట్టుకుని ఆపి కాసేపు ఆగభి, ఏమైనా చేస్తాను. తన చేతిని తోసేసి విసుగ్గా అక్కర్లేదు, ఆల్రెడీ టైం అవుతుంది. ఏంటి కృష్ణ ఇది, తనేదో పొరపాటున కారం ఎక్కువ వేస్తే దానికే ఇంత సీరియస్ అవుతావే ఎలా అంది రాధ. దీని గురించి కాదులే రాధ, మనుకి ఈ మధ్య అనవసరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువైంది అని వెళ్ళిపోతుంటే బాధగా తన వైపే చూస్తుంది మను. రాధ అభి చేయి పట్టుకుని ఆపి ఒక్క నిమిషం ఆగు కృష్ణ, ఇలా ఖాళీ కడుపుతో వెళ్లకూడదు, పద చక్కెర పొంగలి తినేసి వెళ్ళు అని బలవంతంగా కూర్చోబెట్టి చక్కెర పొంగలి మొత్తం ప్లేట్లో పెట్టింది. గాయత్రి కూడా ఇంత కోపం ఆ పనికిరాదు అభి, మను ఏ రోజు ఇలా చేయలేదు, దీనికే అంత కోపమా? అదేం లేదులేమ్మా అంటూ ఫాస్ట్గా తినేసి కనీసం మను వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. మను, ఏమైందే, వాడలా ఉన్నాడు అని అరుంధతమ్మ అడిగితే ఏం లేదమ్మమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ఏంటిది, ఎప్పుడూ లేంది అక్క మీద బావ ఇలా కేకలేస్తున్నాడు అని యశు ఆలోచిస్తుంటే రామ్ మనసులో నేననుకున్నది చేయడానికి పెద్దగా టైం పట్టేలా లేదు అని నవ్వుకున్నాడు. రాధ మాత్రం పాపం మను, ఇక నుండి నీకీ ఈగతే పట్టిస్తాను, ఏం చేస్తాం, నా కృష్ణని పెళ్లి చేసుకున్నందుకు తప్పదు అనుకుని వెళ్ళిపోయింది రాధ. చైర్లో వెనక్కి వాలి ఏదో ఆలోచిస్తున్నాడు అభి. మూర్తి పిలవడంతో ఏంటి మూర్తి, ఈ ఫైల్లో మీ సైన్ కావాలి అని. ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగాడు. ఏం లేదులే,
మేడంతో ఏదైనా గొడవ పడ్డారా? అదేం లేదులే, నువ్వెళ్ళి పని చూసుకో అనడంతో మూర్తి వెళ్ళిపోయాడు. అనవసరంగా కోపడ్డానా? పర్వాలేదులే, ఇలా ఉంటేనే బెటర్, లేదంటే మళ్ళీ ఆ ఊరి టాపిక్ తీసుకొచ్చి నాకింకా కోపం తెప్పిస్తుంది అనుకుని వర్క్లో పడిపోయాడు అభిరామ్. అభికిష్టమైన వంటలన్నీ చేసి ఎప్పట్లా క్యారేజ్ ఇస్తుంటే, ఏం చేస్తున్నావు మను అంటూ వచ్చింది రాధ. ఆయనకి లంచ్ ఇస్తున్నాను. అవునా, మొహమేంటి అలా ఉంది? ఏం లేదు. నాకు తెలీదా, పొద్దున అబ్బి బిహేవియర్కే కదా. నువ్వేం ఫీల్ అవ్వకు మను, కృష్ణకి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా తగ్గుతుంది. అంటే నవ్వి డ్రైవర్ దగ్గరికి వెళ్లబోతుంటే, నేనిస్తాన్లే, నువ్వెళ్ళి కాస్త ముఖం కడుక్కో, బాగా డల్ అయ్యావు అనడంతో లంచ్ బాగ్ని రాధకిచ్చి వెళ్ళిపోయింది మను. అటూ ఇటూ చూసి అక్కడెవరూ లేకపోవడంతో క్యారేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బాక్స్లోనే లెటర్ కనిపించడంతో, ఈ లెటర్ ఏంటి అనుకుంటూ ఓపెన్ చేసింది. అభి, నాకు తెలుసు నా మీద చాలా కోపంగా ఉన్నావని, కానీ నేనేం చేశానని? జస్ట్ మనం ఊరెళ్తే బాగుంటుంది అని చెప్పాను, దానికే ఇంత కోపమా? నీకేదిష్టమో నాకదే ఇష్టం, ఇంకెప్పుడు ఆ టాపిక్ నీ దగ్గర తీసుకురాను. కానీ నువ్వు నాతో ఇంత హార్ష్గా మాట్లాడితే నా గొంతులో మాట కూడా రాదు. ఎందుకంటే కోపాన్నైనా బాధనైనా నీలా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ నీకిష్టం లేని టాపిక్ మాట్లాడడం నా తప్పే. కాబట్టి ఈరోజు నీకిష్టమైన వంటలన్నీ చేసి పంపిస్తున్నాను. నా మీద కోపంతో భోంచేయడం మానేయకు. నీ మను. ఆ లెటర్ని పరపరా చింపేసి, దీన్ని నా కృష్ణ చదివితే నేను మిమ్మల్ని దూరం చేసేదెలా అనుకుంటూ ఆ క్యారేజ్ ఎవ్వరూ చూడకుండా పెట్టి తన రూంలో మరో లెటర్ రాసి ఫాస్ట్గా అందులో పెట్టి డ్రైవర్కి ఇచ్చేసింది. మై కమిన్ సార్ అని ప్రమోద్ పిలవడంతో లోపలికి రమ్మన్నాడు రభి. సార్ ఏంట్రా, ఇక్కడుంది మనిద్దరమేగా. ఎంతైనా మీరు నా బాస్ కదా సార్. ఏడ్చావులే, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? సీట్లో వెనక్కివాలి, ఈరోజు నీకో గిఫ్ట్ ఇవ్వబోతున్నా. గిఫ్టా? ఏంటది? ఓ కవర్ తీసి తన ముందు పెట్టగానే దాన్ని చదివి లేచి నిలబడి, ఏంట్రా ఇది అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రమోద్. చదివావు కదా, అర్థం కాలేదా? నేను డిజైనింగ్ హెడ్ ఏంట్రా, నేను జాయిన్ అయిందే ఈ మంత్ కదా. అయితే ఏంటి? లెటర్ కవర్లోనే పెట్టేస్తూ, వద్దు కృష్ణ, నేనిక్కడ నార్మల్ ఎంప్లాయీని, అలానే ఉండనివ్వు. నా పొజిషన్ మార్చి మన చిన్నప్పటి స్నేహానికి విలువ కట్టకు అని ప్రమోద్ బాధగా అంటే, ఏడ్చావు అంటూనే పైకి లేచి హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని నడుస్తూ, నువ్వు నాకు కావాల్సిన వాడివని నీకీ పోస్ట్ ఇవ్వట్లేదు. అతని భుజం మీద చెయ్యేసి నీకున్న టాలెంట్ చూసి ఇస్తున్నాను. కానీ కృష్ణ, ప్రమోద్, నీకు టాలెంట్ ఉంది. నువ్వేసిన డిజైన్ కన్ఫర్మ్ అవుతున్నా ప్రాజెక్ట్స్కి నువ్వు వేస్తున్న డిజైన్స్ కూడా ఒక కారణం. నువ్వేసే డిజైన్స్లో ఏదో మెస్మరైజింగ్ ఉంది, తెలియకుండానే కనెక్ట్ అవుతారు. అందుకే నీకు ఈ పోస్ట్ ఇచ్చేది. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రీ బర్డ్వి, ఎవరికో నచ్చాలని కాకుండా నీకు నచ్చినట్టుగా వెయ్యి, అప్పుడింకా బాగా వేయగలుగుతావు అని అభి అంటున్నా ప్రమోద్ ఇంకా ఆలోచిస్తుంటే, రేయ్, నీకు మంచిగా చెప్తున్నా, లేదంటే రాజా అభిరామకృష్ణ భూపతికి ఆర్డర్ వేయాల్సి ఉంటుంది అనగానే నవ్వుతూ థ్యాంక్యూరా అని హక్ చేసుకున్నాడు ప్రమోద్. ఇంతలో సార్ లంచ్ అంటూ వచ్చాడు మూర్తి. ఓ, మా చెల్లి నీకు లంచ్ పంపుతుందా? మూర్తి, ఈరోజు ప్రమోద్కి కూడా కలిపి సర్వ్ చెయ్యి అనడంతో ఓకే సార్ అన్నాడు మూర్తి. వద్దులేరా, నేను క్యాంటీన్లో తింటాను. మరేం పర్లేదు, నోరు మూసుకుని తిను, ఎంతైనా డిజైనింగ్కి కొత్త హెడ్వి కదా. మీ చెల్లి ఫుడ్తో ఎంజాయ్ చెయ్యి అని మూర్తిని సర్వ్ చేయమని చెప్పి ఇద్దరూ హ్యాండ్ వాష్కి వెళ్లారు. బాక్స్ ఓపెన్ చేయగానే సార్ మీ లెటర్ అంటూ ఇవ్వగానే, ఈ లెటర్ ఏంటి అని అడిగాడు ప్రమోద్. ఏం లేదు ప్రమోద్ సార్, అభి సార్కి మేడం అప్పుడప్పుడు ఇలాంటి లెటర్స్ పంపిస్తుంటారు, లైక్ లవ్ లెటర్స్ లాగా. మూర్తి, సారీ సార్, ఇదిగోండి మీ లెటర్ అని ఇవ్వగానే దాన్ని ఓపెన్ చేస్తూ విండో దగ్గరికి వెళ్ళాడు. గ్లాస్ విండోని ఆనుకొని చదవడం స్టార్ట్ చేశాడు అభిరామ్. ఏంటి మిస్టర్ అభిరామకృష్ణ, నువ్వేమైనా పెద్ద విలన్వా? అసలు నిన్నేమన్నానని నీకంత కోపం వచ్చింది? ఊరెళ్దామన్నాను అంతే కదా, దానికి అందరి ముందు నన్ను తిడతావా? చూడు, నీకెంత కోపమున్నా అది బయటి వాళ్ళ దగ్గర, నా దగ్గర కాదు. అందరి ముందు నన్ను తలుచుకునేలా చేసినందుకు నువ్వింటికొచ్చిన వెంటనే నాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. గుర్తుపెట్టుకో, కాదు కూడదని మొండికేస్తే అందరి ముందు నువ్వు నన్ను శారీరకంగా మానసికంగా హెరాస్ చేస్తున్నావని చెప్తాను, గుర్తుపెట్టుకో అని రాసి ఉన్న ఆ లెటర్ని చూసి
అభి రియాక్షన్ ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి రాధ వీళ్ళిద్దరినీ విడదీయడానికి గట్టి ప్రయత్నమే చేస్తుంది. మను రాసిన లెటర్ ఒకటి, మార్చి రాధ రాసిన లెటర్ ఒకటి. మరి ఇది చదివిన అభి ఎలా రియాక్ట్ అవుతాడో చాలా క్యూరియస్గా ఉంది కదా. అదేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.